నమస్తే ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. భారత్ మాల్దీవుల మధ్య నెలకొన్నటువంటి వివాదం ఎంత సంచలనం సృష్టించిందో మనందరం కూడా చూసాం. అయితే ఆ తర్వాత కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఆ యొక్క వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా అది ఇంకా కొనసాగించేటువంటి ప్రయత్నమే మాల్దీవ్స్ చేస్తోంది. మార్చి 15 లోపు అక్కడ ఉన్నటువంటి భారత్కు చెందిన ఆర్మ్డ్ ఫోర్సెస్ని వెనక్కి వెళ్ళిపోవాలంటూ అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ లోపు అక్కడ మాల్దీవ్స్లో ఏం జరగబోతుంది, అసలు మాల్దీవ్స్ ప్రభుత్వం మొహమ్మద్ మొయిజు ప్రభుత్వం ఉంటుందా లేకపోతే పడిపోతుందా? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విపక్ష పార్టీలు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయాలి, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ మార్చి 15 లోపు ఏం జరగబోతోంది, ఈ విషయానికి సంబంధించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. అసలు ఇంత జరిగిన తర్వాత కూడా చాలా నష్టం జరిగింది. మనందరం డిస్కస్ చేసుకున్నాం. ప్రధానమంత్రి మోదీ గారు అక్కడికి వెళ్ళి ఒక ఫోటో ఒక వీడియో రిలీజ్ చేయగానే అది ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో, వాళ్ళకి ఎంత నష్టం జరిగిందో కూడా చూసాం. అయినా కూడా వెనక్కి తగ్గకుండా మళ్ళీ భారత్కు అల్టిమేటం ఇవ్వడం, మార్చి 15 లోపు మీ బలగాల్ని వెనక్కి వెళ్ళాలంటూ వాళ్ళు అల్టిమేటం ఇవ్వడం ఎలా చూడాలి? ఓ విషయం అర్థం చేసుకోవాలి. చైనా యొక్క మోడల్ ఏంటంటే వాళ్ళు ఏ దేశంలోకి వెళ్ళినా ఆ దేశంలో నేతృత్వాన్ని, ఆ దేశంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి శక్తులను వాళ్ళు కొనేసుకుంటారు. ఆ దేశంలో ఉన్న ప్రజలతో వాళ్ళకి సంబంధం లేదు. మనకు శ్రీలంకలో అదే చూసాము, పాకిస్తాన్లో అదే చూసాము. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ మోడలే అది. గతంలో శ్రీలంకలో రాజపక్ష సోదరులు వాళ్ళు కొనేసుకున్నారు. అలాగే పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్ను కానీ లేకపోతే ఆర్మీ చీఫ్లను కానీ వాళ్ళు కొనేసుకున్నారు. వాళ్ళు చేసే ప్రాజెక్టుల వల్ల ఆ దేశంలో ఎంత నష్టం వచ్చినా దానికి వాళ్ళకు సంబంధం లేదు, ఆ దేశంలో నేతృత్వానికి సంబంధం లేదు. మనం చూసాము రాజపక్ష సోదరులు ఏం చేశారో శ్రీలంకలో. అలాగే పాకిస్తాన్లో సిపిఈసి పేరిట ఆ దేశం అంతా ఎంత అప్పుల ఊబిలో కూరుకుపోయిందో మనం చూస్తున్నాము. ఈరోజు వాళ్ళు గోధుమ కోసం కొట్టుకుంటూ ఆ క్యూలో కొట్టుకుంటూ చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుండగా మనం చూస్తున్నాం పాకిస్తాన్. కాబట్టి వాళ్ళ మోడల్ అది, చైనా మోడల్ అది. వాళ్ళ నేతృత్వాన్ని కొనుక్కుంటుంది. మాల్దీవ్లో యమీన్ని కొనుక్కున్నారు. గతంలో యమీన్ అతను పవర్లో ఉన్నప్పుడు కూడా భారతదేశం యొక్క కాంట్రాక్ట్స్ అన్ని రద్దు చేశాడు. అతను మన ఎల్ఎన్టీ వాళ్ళ ఎయిర్పోర్ట్ బిల్డ్ చేస్తుంటే దాన్ని రద్దు చేశాడు. అలాగే మన నేవీ టీం ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళని అక్కడి నుంచి పంపించడం జరిగింది, కోస్ట్ గార్డ్ టీంని పంపించడం జరిగింది. ఇవన్నీ చేశాడు అతను. సరే, తర్వాత అతను ఓడిపోయి మనకు మహమ్మద్ సోలీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కంప్లీట్గా భారతదేశాన్ని సమర్థిస్తూ చైనాను దూరం పెట్టినటువంటి విషయం మనం చూసాం. చైనా ఉంటుందా? మళ్ళీ యమీన్ పార్టీకి వాళ్ళు ఫండింగ్ ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి మొయిజు ఎవరైతే ఉన్నారో అతను యమీన్ బదులుగా అతను రాజ్యం వెళ్తున్నాడు. ఎందుకంటే యమీన్ మీద ఒక జడ్జిమెంట్ ఉంది, అతను రాజ్యం వెళ్ళడానికి వీలు లేదు అని. కరప్షన్ కేసులో అతని మీద జడ్జిమెంట్ ఉంది కాబట్టి అతను ప్రెసిడెంట్ అయ్యేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి అతను బదులు మొయిజును ముందర పెట్టారు. మొయిజు అదే పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఇండియా అవుట్ అన్నటువంటి నినాదంతో ఆ క్యాంపెయిన్ తోటి గెలిచినటువంటి పార్టీ అది. కాబట్టి వాళ్ళు తప్పకుండా వాళ్ళ పార్టీ యొక్క అజెండాని వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నది మన 70 మంది దాకా ఉన్నారు మన వాళ్ళు. వాళ్ళు కూడా ఎవరున్నారంటే కనుక మన స్పీడ్ బోట్స్ రన్ చేసేవాళ్ళు, మన హెలికాప్టర్స్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ రన్ చేసేవాళ్ళు, తర్వాత మన సీ ప్లేన్స్ రన్ చేసేవాళ్ళు, అలాగే చిన్న చిన్న ఎయిర్ అంబులెన్సెస్, అంటే చిన్న చిన్న దీవులలో వాళ్ళకి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి మెయిన్ హాస్పిటల్కి తరలించేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న షిప్పులు, ఇటువంటి వాటిని నడిపించే వాళ్ళకి మాత్రమే మన దళాలు ఉన్నాయి అక్కడ. అంటే ఎయిర్ ఫోర్స్ పైలట్స్ కావచ్చు, లేదా నేవీ సెయిలర్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఒక 70 మంది దాకా ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నారు, మీ మిలిటరీ పర్సోనల్ని తీసేయమన్నారు. సో బహుశా వాళ్ళతో మంత్రాలు చేస్తున్నాము. జయశంకర్ గారు వాళ్ళ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. బ్యాక్ ఎండ్ లో ఎటువంటి మంత్రాలు జరుగుతాయి, దాని ఫైనల్ గా రిజల్ట్ ఏమొస్తుంది మనం చెప్పలేము. అది ఈ రోజు ఆర్ హరికుమార్ గారు
మన అడ్మిరల్ హరికుమార్ గారు, అంటే మన నావికాదళ అధినేత, నేవీ చీఫ్, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మాకు భారత ప్రభుత్వాన్ని నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు, అక్కడి నుంచి మా పర్సనల్ వెనక్కి తీసుకువెళ్ళమని మాకు ఎవరు చెప్పలేదు, కాబట్టి మేము అక్కడి నుంచి తీయట్లేదు అని స్పష్టంగా చెప్పారు. ఎనీవే మార్చి 15 దాకా టైం ఉన్నది కాబట్టి ఇంకొక 2 నెలల రమారమి మనకు గడువు ఉంది కాబట్టి ఇంత లోపల దాన్ని ఏదైనా చేయాలి అన్నటువంటి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. జయశంకర్ గారు వాళ్ళ ఫారెన్ మినిస్టర్ని కలిసినప్పుడు మరి ఏ అంశాలు చర్చించారో మనకు తెలియదు. ఒక యాంగిల్ ఏం చెప్తున్నారంటే ప్రజలు, బహుశా అక్కడ మన దళాలకు చెందినటువంటి, మన ఫోర్సెస్ కి చెందినటువంటి వ్యక్తులను తీసేసి సివిలియన్స్ ని రీప్లేస్ చేస్తారు అని ఒక వర్షన్. ఫర్ ఇన్స్టెన్స్ మన సివిలియన్ పైలట్స్ ఉండొచ్చు, మన సివిలియన్ హెలికాప్టర్ పైలట్స్ ఉండొచ్చు, లేదా మర్చెంట్ నేవీలో ఉన్నటువంటి వాళ్ళు బోట్లు నడిపించగలిగినటువంటి వాళ్ళని పెట్టచ్చు అక్కడ. సో ఇటువంటి వాళ్ళని పెట్టి వాళ్ళ మానం కాపాడినట్టు ఉంటుంది. చూడు, మేము భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీని వెనక్కి పంపించేసామని చెప్పుకోవచ్చు వాళ్ళు. అలాగే మన గ్రిప్ కూడా అక్కడ వదలకుండా మనం అక్కడ ఉండొచ్చు అన్నటువంటిది ఏదో ఒక వయా మీడియా చర్చలు జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళు ఒప్పుకోలేదు, మనం ఇంకా దాని గురించి ఫైనలైజ్ అవ్వలేదు, రెండు నడుస్తున్నాయి ప్రస్తుతానికి. సో అందుకని ఫైనల్ గా ఏమవుతుందో మనకు తెలియదు. అల్టిమేట్ గా ఆ దేశాన్ని నడిపిస్తున్నది ఈరోజు చైనా అని మనకు అర్థం చేసుకోవాలి. మన మొయిజు వచ్చేసి ఫస్ట్ టర్కీ వెళ్ళాడు ఆయన, టర్కీ తర్వాత బెయిజింగ్ వెళ్ళాడు ఆయన. ఆనవాయితీ ప్రకారం అయితే వాళ్ళ ప్రభుత్వం మారిన తర్వాత మొట్టమొదటి ట్రిప్ వాళ్ళు భారతదేశానికే చేస్తారు, ఇంక్లూడింగ్ యమీన్ కూడా భారతదేశానికి వచ్చాడు ఫస్ట్. చైనా గారు కూడా చైనా ఒత్తాసు పలికినటువంటి వ్యక్తి. కానీ మొయిజు అలా కాకుండా ముందర టర్కీ వెళ్ళాడు, టర్కీ నుంచి బెయిజింగ్ వెళ్ళాడు. అంటే 2 అజెండా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి ఇస్లామిక్ అజెండా, 2 యాంటీ భారత్ అజెండా. ఈ 2 అజెండాలు పెట్టుకుని ఆయన ముందర వెళ్ళడం అనేది జరుగుతోంది. కాబట్టి సరే, మనం కూడా సున్నితంగా దీన్ని ట్యాకిల్ చేస్తున్నాము. చూద్దాం రాబోయే రోజుల్లో మనకు ఎటువంటి పరిణామాలు వస్తాయో వెయిట్ చూద్దాం. అయితే గిరిధర్ గారు, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ని అక్కడ పెట్టడం వెనక ఉభయులకు ప్రయోజనం ఉందా? మన ఇంట్రెస్ట్ ఏంటి? లేకపోతే వాళ్ళకి సహాయం చేయడం ఎంతవరకు ఉంది? ఇది చాలా మంది ప్రజలకు తెలియదు. 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి, వాళ్ళకి సాయం చేయడం, ఎందుకంటే వాళ్ళ ప్రజలలో ఏమైనా ఇబ్బందులు వచ్చి అక్కడ ఏదైనా సునామీ లాంటి రావడమో, లేకపోతే పెద్ద పెద్ద విపత్కరమైన పరిస్థితులు రావడమో, అట్లాంటప్పుడు వాళ్ళని అక్కడి నుంచి సురక్షితంగా తీసుకురావడం లాంటివి కావచ్చు. వాళ్ళకి ఏదైనా ఆరోగ్య విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక వాళ్లకు ఒక ఊరట కలిగించేటి, వాళ్ళకు సహాయం చేసేటువంటి దిశగా వాళ్ళ ప్రజలకు సహాయం ఒకటి. రెండవది, మన లాభం ఏంటంటే అక్కడ చైనా రాకుండా ఉంటుంది. చైనా మన సైన్యం ఉంటుంది కాబట్టి, మన టెక్నాలజీ ఉంటుంది కాబట్టి, మన రెడార్స్ ఉంటాయి కాబట్టి మనం చైనాను అక్కడ రానివ్వకుండా కాపు కాయడం అన్నది మన ఇంట్రెస్ట్. హిందూ మహాసాగరంలో మనం తప్ప ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. అది మన ఆలోచన దృక్పథం. ఎస్పెషల్లీ చైనా రావడానికి వీల్లేదు. చైనా వచ్చిందంటే కనుక ఆల్రెడీ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పేరిట మనల్ని కంప్లీట్ గా సరౌండ్ చేస్తున్నారు. అక్కడేమో జిబోటీలో వాళ్ళకు ఒక, ఆఫ్రికాలో వాళ్ళకు ఒక స్థావరం ఉన్నది, గ్వాడర్ పోర్ట్ పాకిస్తాన్ లో ఉన్నది, హంబన్ తోట శ్రీలంకలో ఉన్నది, అలాగే వాళ్లకు మియాన్మార్ లో ఒక స్థావరం వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మన చుట్టూతున్న వలయంలాగా పన్నుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మాల్డీవ్స్ కూడా దాంట్లో చేరిందంటే కనుక మనకు చాలా ఇబ్బంది వస్తుంది. అక్కడ వాళ్ళు కూర్చొని మన కూడంకులం న్యూక్లియర్ ప్లాంట్ కావచ్చు, అక్కడ మనకు శ్రీహరికోట కావచ్చు, లేదా మన నేవల్ బేసెస్ కావచ్చు, మన ఇతరత్రా మనకి ఏమేమి ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలో ఏమేమి ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడాను వీళ్ళు స్పైయింగ్ చేసి దాన్ని అక్కడ మన డేటా అంతా గ్యాదర్ చేసి మనకు వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా చర్యలు చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడానికి మన నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు, సెయిలర్స్ అక్కడ మాల్డీవ్స్ లో మనం ఉంచాం. సో 2 దేశాలకు దీనివల్ల లాభం ఉంది. వాళ్లకు సహాయము కూడా ఉంది, మనకు చైనాను దూరం పెట్టేటువంటి అవకాశం మనకు కూడా ఉన్నది. కాబట్టి 2 విధాల మనం దీన్ని చూడాలి. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్నటువంటి చర్చ ఏంటంటే, అక్కడున్నటువంటి ఎండిపి కావచ్చు, డెమోక్రాట్స్ పార్టీలు కానీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా ఉన్నాయి అనేటువంటిది మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అలాంటి అవకాశం ఉందా? ఒకవేళ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మహమ్మద్ మొయిజు ప్రభుత్వం పడిపోయే ఛాన్స్ ఉందా? అసలు ప్రస్తుతానికైతే లేదు, ఎందుకంటే ఆయనకు మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా కానీ అది పెద్దగా రాణించదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిస్తే కూడా మైనారిటీలోనే ఉన్నారు. మొయిజుకి మెజారిటీ ఉన్నది కాబట్టి ఆయన ప్రభుత్వానికి ఏమి పెద్ద డోకా లేదు.
కాకపోతే వాళ్ళ పార్టీలోనే ముసలం పుట్టింది. యమీన్ కి నచ్చట్లేదు. ఆ పార్టీ అధినేత అయినటువంటి యమీన్ ఇతను తన మాట వినట్లేదు అని చెప్పేసి ఒక విధమైనటువంటి ఒక ఇది ఎక్స్ప్రెస్ చేశారు ఆయన. కాబట్టి ఆ నేపథ్యంలో బహుశా ఆయన నేనే వేరే పార్టీ పెట్టుకుంటాను అన్నటువంటి ఒక స్టేట్మెంట్ కూడా గతంలో ఇచ్చారు ఆయన. మరి అటువంటిదే జరిగితే మరి వాళ్ళ పార్టీలోనే ముసలం పుట్టి వాళ్లే పార్టీయే చీలిపోతే కనుక అప్పుడు తప్పకుండా అది ఆ ప్రభుత్వం కూలిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అపోజిషన్ పార్టీలు అవిశ్వాస తీర్మానం తీసుకురావడం అన్నది అదొక సింబాలిక్ జెస్చర్. అది ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. అది ప్రజలలో కూడా బహుశా భారతదేశాన్ని దూరం పెడితే కనుక వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది అన్నటువంటి ఒక భయం ప్రజల్లో కూడా రావడము, ప్రజలందరూ కలిసి వాళ్ళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడాను ఆ దేశంలో ఆ సమాజము, ఆ పొలిటికల్ పార్టీస్, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు చేస్తున్నటువంటి చర్య అది. కాబట్టి మొయిజు కూడా వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, నేను ఏ దేశాన్ని ఒక కూటమిలో ఉండను, నేను భారత కూటమిలో ఉండను, చైనా కూటమిలో ఉండను అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు చైనాకు ఒత్తాసు పలుకుతున్నాడు. కాబట్టి అదే గుర్తు చేయబోతున్నారు. మరి నువ్వు భారతదేశాన్ని దూరం పెట్టి మరి చైనాని ఎందుకు దగ్గర తీసుకొస్తున్నావు అని వాళ్ళ ఆపోజిషన్ పార్టీస్ కావచ్చు, వాళ్ళ ఎన్జిఓలు కావచ్చు, వాళ్ళ సివిల్ సొసైటీ కావచ్చు ప్రశ్నిస్తోంది ఆయన. అదే ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నమే కానీ అంతకు మించి ఏం లేదు. ఓకే. అయితే ఈ మధ్య మరొకటి మాల్దీవ్స్కు సంబంధించి ఒక లోకల్ బాయ్ చనిపోవడం, భారత్కు చెందినటువంటి ఒక హెలికాప్టర్ సిద్ధంగా ఉన్నా కూడా ఆ సహాయం తీసుకోవడానికి నిరాకరించడం అనేది, ఆ తర్వాత అబ్బాయి చనిపోవడం కూడా జరిగిందని చెప్తూ ఉన్నారు. దీని పట్ల కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి ఆ పార్టీలు, కానీ కొంతమంది సామాన్య ప్రజలు కూడా దీని మీద బగ్గుమంటున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? కరెక్ట్, అది నిజం. అది మన పైలట్లను వెనక్కి తీసుకోమని చెప్పిన తర్వాత మన మీద ఒత్తిడి తీసుకురావడం కోసం వాళ్ళకి ఎటువంటి పని ఇవ్వకుండా కూర్చోబెట్టడం, దాంతో ఈ ఘటన జరిగింది. అది వాళ్ళ ప్రజల్లోనే ఒక విధమైనటువంటి వ్యతిరేకత వస్తున్నది. కానీ ఇందాక నేను చెప్పాను కదా, చైనా మోడలే అది. ఆ ప్రజలకు ఎంత నష్టం వచ్చినా వాళ్ళు పట్టించుకోరు. చాలా తీవ్రంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని జైళ్లలో పెట్టి వాళ్ళను హింసించడం, చిత్రవధ చేయడం లాంటివి అన్ని దేశాల్లో చేశారు. శ్రీలంకలో జరిగింది అది, పాకిస్తాన్లో జరిగింది అది, తర్వాత మన పెసిఫిక్ దీవులైనటువంటి సోలమన్ ఐలాండ్స్ లో జరిగింది అది. ఇప్పుడు నౌరు అన్న దీవులని వాళ్ళు చైనా వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయింది అది. సో ఇటువంటివి వాళ్ళు ఎక్కడ వెళ్ళినా ఇదే చేస్తారు. ఆ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఫర్ ఇన్స్టెన్స్ సోలమన్ ఐలాండ్స్ లో వాళ్ళకు టెక్నాలజీ ఇచ్చారు, 5G టెక్నాలజీలు, ఈ CCTV కెమెరాలు అన్ని ఇచ్చి ప్రజలను రికగ్నైజ్ చేయడము, ఎవరెవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని జైల్లో పెట్టి చిత్రవదలు చేయడం, ఇటువంటివన్నీ కూడా పోలీస్ టెక్నాలజీని, చైనీస్ పోలీస్ టెక్నాలజీని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అటువంటిది ఇక్కడ కూడా చేస్తారు. వాళ్ళకి అప్పులు ఇస్తున్నారు, వాళ్ళకి గణనీయంగా వీళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి ఆ దేశపు ప్రజలని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయకుండా ఉండడానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడకుండా ఉండడానికి కావాల్సినటువంటి సహాయం, అంటే ధన సహాయమే కాదు, టెక్నాలజీ సహాయం కూడా చేసి ఆ ప్రజల్ని అణగదొక్కేటువంటి ప్రయత్నం చైనా చేస్తుంది. అక్కడ ఉన్న ప్రభుత్వం సహాయంతో వెనకాల ఉండి చైనా చేయిస్తుంది. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో మరి పరిణామాలు ఎటు దిశగా వెళ్తాయో మనం వేచి చూడాలి. తాజాగా జరిగిన మరొక సంఘటన ఏంటంటే, ఒక చైనాకు చెందినటువంటి ఒక వెస్సెల్, ఒక నిఘా నౌక ముందుగా శ్రీలంకలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు నో చెప్పినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు నో చెప్పారు, శ్రీలంక నో చెప్పింది. తర్వాత ఆ వెస్సెల్కి మాల్దీవ్స్ పర్మిషన్ ఇవ్వడం అనేది, అంటే మీరు చెప్పినట్టుగా యాంటీ భారత్ ఎలాంటి సందేశాన్ని పంపించినట్టు అవుతుంది. దీన్ని ఎలా కౌంటర్ చేయబోతుంది? ఆ వెస్సెల్ అక్కడికి ప్రవేశించడం ద్వారా, ఆ జలాల్లోకి ప్రవేశించడం ద్వారా భారత్కి ఏమైనా థ్రెట్ ఉందా? మనకు తప్పకుండా ఒక ఇబ్బందికరమైన విషయమే అది. దాంట్లో ఎటువంటి సమస్య ప్రశ్న లేదు. అది మనకు ఇబ్బందికరమైన విషయమే. గతంలో శ్రీలంకకు వచ్చేవి ఇవి. శ్రీలంకకి 2 సార్లు వచ్చినప్పుడు కూడా మనం దాన్ని అబ్జెక్ట్ చేశాము. ఒకసారి మనం ఏదో పెద్ద మిసైల్ టెస్ట్ చేయబోతున్నప్పుడు వాళ్ళు వచ్చారు అక్కడికి. మన మిసైల్ యొక్క ట్రాజెక్టరీ ఏంటి, ఇది ఎంత వేగంగా వెళుతుంది, దీన్ని డిటెక్ట్ చేయొచ్చా చేయలేమా, దీనిని కౌంటర్ చేయడానికి మన దగ్గర శక్తి ఉందా లేదా, ఇవన్నీ స్టడీ చేయడానికి వాళ్ళు పంపించారు అక్కడ. అప్పుడు మనం ఆ క్షిపణి యొక్క టెస్ట్ ని మనం ఆపేసుకున్నాం. ఆ చైనీస్ వెసల్ ఇండియన్ ఓషన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం దాన్ని టెస్ట్ చేసుకున్నాం. రెండవసారి కూడా మనం ఒక ప్రయత్నం చేయబోతుంటే మళ్ళీ వచ్చారు వాళ్ళు. కానీ ఈసారి మనం పట్టించుకోకుండా మనం చేసాం.
సో క్రమేపీ మనకు ఈ ఇబ్బంది అన్నది మనకు ఉన్నది. శ్రీలంకలోకి రావడం మనం ఆపగలిగింది మన ఒత్తిడి వల్ల అందాం, లేదా ఇతరత్ర కారణాల వల్ల. శ్రీలంక మీదే ఉన్నటువంటి అక్కడ వాళ్ళు కూడా చాలా మన దగ్గర ఇంత సాయం తీసుకుంటూ మనకు మన ఇంట్రెస్ట్ కాపాడకపోతే కనుక వాళ్ళు కూడా ఇబ్బందే. కాబట్టి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే సంవత్సరం వరకు ఎటువంటి ఫారెన్ రీసెర్చ్ షిప్స్ అక్కడ రావడానికి వీల్లేదు నిర్ణయం తీసుకుంది. మాల్డీవ్స్ ఏం చెప్పిందంటే రీసెర్చ్ షిప్ అని చెప్పకుండా వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ షిప్లో నీళ్లు తిండి నింపుకోవడానికి సేలర్లు ఎవరైతే ఉన్నారో కొంత రిలాక్స్ అయ్యి కొన్ని రోజులు 2-3 రోజులు రిలాక్స్ అయ్యి వెళ్ళడానికి వస్తున్నారు. వాళ్ళు రీసెర్చ్ చేయట్లేదు, మేము రీసెర్చ్ పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. షిప్లో ఏం జరుగుతుందో మీరు వెళ్ళేమైనా చూడగలరా? మాల్డీవ్స్ దగ్గర టెక్నాలజీ ఉందా? వీళ్ళు షిప్లో ఏం చేస్తున్నారో, షిప్లో ఉన్నటువంటి రెడార్స్ ఏం చేస్తున్నాయి, దాన్ని ట్రాక్ చేయగలిగినంత టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉందా? అఫీషియల్ స్టేట్మెంట్ వేరే, జరిగేది వేరే. సరే, మనం అబ్జెక్ట్ చేయవలసింది మనం అబ్జెక్ట్ చేస్తాం. కాకపోతే దీనిలో ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. రేపటి రోజు మాల్డీవ్స్ కూడా వాళ్ళని తిరస్కరించిందని అనుకుందాం కాసేపు. మాల్డీవ్స్ కూడా మన ఒత్తిడి వల్ల లేదా ప్రభుత్వం మారిపోయో చైనా వెసల్స్ ని రానివ్వలేదే అని అనుకుందాం కాసేపు. అయినా కానీ ఈ చైనా వెసల్స్ ఇంటర్నేషనల్ వాటర్లో ఉండి వాళ్ళు అదే పని చేయొచ్చు కదా, దాన్ని ఎవరు ఆపగలరు? శ్రీలంకలోకే వెళ్ళాలని రూల్ లేదు కదా, మాల్డీవ్స్ లోకే వెళ్ళాలని రూల్ లేదు కదా. ఏ దేశపు సరిహద్దు అయినా కానీ కూడా దాని నుంచి 200 కిలోమీటర్లు దాటితే కనుక అంతర్జాతీయ ఏంటంటారంటే సముద్రం వస్తుందట. అది ఇంటర్నేషనల్ వాటర్స్. మనమే 12-16 కిలోమీటర్ల వరకే మన భారత టెరిటరీ ఉంటుంది. దాని తర్వాత ఒక 200 నుంచి 220 కిలోమీటర్ల వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని ఉంటుంది. అక్కడ వేరే షిప్పులు రావచ్చు, కానీ అక్కడ వాళ్ళు చమురు తీయడం కానీ ఫిషింగ్ చేయడం కానీ లాంటివి చేయడానికి వీల్లేదు. అక్కడ ఉన్నవి మనమే వాడుకోగలం. ఆ 220 కిలోమీటర్లు దాటి దూరంలో ఉండి వాళ్ళు చేశారంటే మనం ఏం చేయగలం? ఇప్పుడు మాల్డీవ్స్ మనకు రమారమి ఒక 500-600 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాల్డీవ్స్ లక్షద్వీప్ కావచ్చు లేదా కేరళ కావచ్చు, ఒక 500-600 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. అదే 500-600 కిలోమీటర్ల దూరం ముంబైకి దూరంగా వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఉండి వాళ్ళు టెస్ట్ చేస్తే మనం ఆపగలమా వాళ్ళని? వాళ్ళు ఏదో మనకు శ్రీలంకన్ దాటొచ్చి మన బే ఆఫ్ బెంగాల్లో వైజాగ్కో లేకపోతే కోల్కతాకో లేకపోతే చెన్నైకో ఆ 500-600 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉండి వాళ్ళు టెస్ట్ చేస్తే ఆపగలమా మనం? ఆపలేం కదా, అది ఇంటర్నేషనల్ వాటర్. అది ఇక్కడ ఇంటర్నేషనల్ వాటర్ ఎవరైనా రావచ్చు. కాబట్టి మనం కూడా దాని ప్రోటోకాల్స్ మనం పెంచుకుంటాం. వీళ్ళు వచ్చినా మనం వాళ్ళ యొక్క రీసెర్చ్ వెసల్స్ చేతికి చిక్కకుండా మనం ఏం చేయాలో అటువంటి టెక్నాలజీ తయారు చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. గతంలో ఆల్రెడీ మనం పివి నరసింహారావు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన న్యూక్లియర్ టెస్ట్ చేయమని పర్మిషన్ ఇస్తే అమెరికా శాటిలైట్స్ తో పసిగట్టి ఆయనను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి వీలు లేదు, మేము కనుక్కున్నామని చెప్పడం జరిగింది. అప్పుడు పివి నరసింహారావు గారు మన ఏపీజే అబ్దుల్ కలాం గారిని పిలిచి అమెరికా ఇలా కనుక్కుంది, మీ దగ్గర ఏమైనా సిస్టమ్ ఉందా, అమెరికా కనుక్కోకుండా మీరు ఏమైనా చేయగలిగినటువంటి కెపాసిటీ మీకు ఉందా అంటే అప్పుడు అబ్దుల్ కలాం గారు శాటిలైట్స్ ని అబ్జర్వ్ చేసి అమెరికన్ శాటిలైట్స్ ఎప్పుడు వెళ్తున్నాయని చూసి శాటిలైట్స్ భారతదేశం మీద లేనప్పుడు వీళ్ళు ఎక్విప్మెంట్ అంతా అటు ఇటు కదిలిపి అన్ని చేశారు. ఫైనల్ గా మనం ఎప్పుడైతే దాన్ని డెటనేట్ చేశామో అమెరికా కంగు తిరిగింది, అమెరికాకి అర్థం కాలేదు. సరే, ఆ డెటనేషన్ అనేది చేసేసరికి పివి నరసింహారావు గారి ప్రభుత్వం పోయింది, మనకు వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చింది. అది అంటే మన దగ్గర వెస్టర్న్ టెక్నాలజీని కావచ్చు, ఇంకా చైనీస్ టెక్నాలజీ వాళ్ళకంటే చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. చైనీస్ టెక్నాలజీ అంతా దొంగతనం చేసినటువంటి టెక్నాలజీ. కాబట్టి ఆ టెక్నాలజీని మనం అధిగమించి వాళ్ళ చేతికి చిక్కకుండా చేయగలిగినటువంటి కెపాసిటీ మన సైంటిస్ట్ లో ఉన్నది. ఆ ప్రయత్నం మనం చేస్తున్నాం. డిఆర్డిఓ కావచ్చు, మనం ఇతర సైంటిస్టులు అందరూ కూడా ఈ చైనీస్ షిప్లు వచ్చినా కానీ కూడా మన దగ్గర ఉన్నటువంటి సీక్రెట్స్ వాళ్ళు కనుక్కోలేకుండా ఏం చేయాలో ఆ దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఓకే. సో చివరిగా గిరిధర్ గారు, చైనా పాకిస్తాన్తో ఏం చేసిందో మనం చూసాం, ప్రపంచం మొత్తం చూసింది. శ్రీలంకలో ఏం చేసిందో మనం చూసాం, ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు మాల్దీవ్స్లో ఏం జరుగుతుందో కూడా అందరం చూస్తున్నాం. అయితే ఈ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత కూడా చైనా ట్రాప్లో మాల్దీవ్స్ పడిందా, లేదా అనివార్య పరిస్థితుల్లో గత్యంతరం లేక చైనా చెప్పినట్టు వింటుందా? తెలిసి చేస్తుందా, తెలియక చేస్తుందా మాల్దీవ్స్ తప్పిదం?
దీనికి సమాధానం నేను ఆల్రెడీ చెప్పాను. అది వాళ్ళ నేతృత్వాన్ని కొనేసుకుంది చైనా. కాబట్టి మాల్డీవ్స్ పడింది అని మనం అనడానికి వీల్లేదు. అది మాల్డీవ్స్ లో ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతృత్వం వాళ్ళకి అమ్ముడుపోయారు కాబట్టి జరుగుతుంది. సో స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. మాల్డీవ్స్ యొక్క క్షేమంగా వాళ్ళ క్షేమం కోసం చేస్తున్నటువంటిది కానే కాదు ఇది. ఆ నేతృత్వాన్ని వీళ్ళు కొనేసుకున్నారు కాబట్టి నేతృత్వానికి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ చైనా ఇచ్చింది. యమీన్ కావచ్చు, మోజోక్ కావచ్చు, వాళ్ళ కుటుంబాలకి విపరీతంగా పైసలు వచ్చాయి. ఇంకా ఆబ్వియస్లీ అంతంత పైసలు వచ్చినప్పుడు ఆ దేశాన్ని అమ్మేయడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇది ఏదో ఆ దేశం అంతా కలిసి చేసింది అని మనం అనుకోవడానికి వీల్లేదు. అలాగే మన దేశంలో కూడా కొన్ని ప్రభుత్వాలు మనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి అంశాలు మనకు తెలిసిన విషయమే. నేను ఆ పార్టీల పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ మనకు తెలిసిన విషయాలే. సో అందుకని ఎవరు వీళ్ళను కొనుక్కున్నారో వాళ్లకు వత్తాసు పలకడము, వాళ్లకు ఊడిగం చేయడం అన్నది మనం చూస్తున్నాం. ఈ రోజు మాల్డీవ్స్ లో కూడా అదే పరిస్థితి. చైనా వాళ్ళని ఆ నేతృత్వాన్ని కొనుక్కుంది కాబట్టి చైనాకు ఒత్తాసు పలుకుతున్నారు వాళ్ళు చేస్తోంది ఆ దేశానికి మంచిది కాదు, శ్రేయస్కరం కాదు అది. రేపటి రోజు ఆ దేశానికి ఎటువంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినా వాళ్ళని కాపాడవలసింది భారతదేశమే. వీళ్ళెవ్వరూ రాలేరు, అంత దూరాల నుంచి వచ్చి దాన్ని కాపాడేటువంటి పరిస్థితులు ఎవరూ లేరు. రెండవది, అన్నిటికంటే కీలకమైనది ఏంటంటే సముద్ర మట్టం కనుక పెరిగి రేపటి రోజు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఎన్ని దశకాల తర్వాత, మేబీ ఒక శతకం తర్వాత ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. నీటి మట్టం పెరిగి మాల్డీవ్స్ మునిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. మాల్డీవ్స్ మునిగిపోతే గనక ఆ ప్రజలకు భారతదేశంలో నివసించడానికి మనం ఒక విధమైనటువంటి లోపాయకార ఒప్పందం కూడా ఆ దేశంతో మనం చేసుకున్నాం. కాబట్టి ఆ దేశాన్ని ఆదుకోగలిగిన ఏకైక దేశం భారతదేశం. అది ఆ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆ ఇస్లామిక్ మూర్ఖత్వంతో, మత ఛాందస్యంతో వాళ్ళు హిందూ వ్యతిరేకత అన్నది చాలా ఆ దేశంలో చైనా పైసలతోటి వాళ్ళు పెంపొందించారు అక్కడ. దాని నుంచి బయటపడి వాళ్ళకి నిజంగా ఎవరు మిత్రుల్లో, ఎవరితో మైత్రి చేస్తే వాళ్ళకి శ్రేయస్కరమో ప్రజలు తెలుసుకొని ఆ దేశాన్ని ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు దగ్గరికి తీసుకువెళ్తారని నేను భావిస్తాను. చేయకపోతే మాత్రం నష్టపోయేది ఆ ప్రజలే. భారతదేశం మాత్రం మన రక్షణ, మనకు కావాల్సినటువంటి మన ఇంట్రెస్ట్ ఏమున్నాయో దాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలో తప్పకుండా మనం చేస్తాం. ఓకే గిరిధర్ గారు, ఒక చిన్న ప్రశ్న. యాక్చువల్గా దీని మీద మనం సెపరేట్ ఎపిసోడ్ కూడా వీలైతే చేద్దాము డెఫినెట్గా. ఈ మహమ్మద్ మైజు ఇండియా అవుట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఇదే నినాదాన్ని పట్టుకొని బంగ్లాదేశ్లో BNP, బంగ్లా నేషనల్ పార్టీ కూడా ఏదో అలాంటి స్లోగన్ను వినిపించే ప్రయత్నం చేస్తుంది. ఈజ్ ఇట్ ఏ వరింగ్ ఫ్యాక్టర్ ఫర్ భారత్? క్లుప్తంగా తర్వాత డెఫినెట్గా వీలైతే మనం ఇంకొక ఎపిసోడ్ కూడా చేద్దాం దీని మీద. తప్పకుండా. ఒకసారి మాల్డీవ్స్ లో ఈ మోడల్ సక్సీడ్ అయిన తర్వాత ఇతరత్ర విదేశాల్లో కూడా ఇది సేమ్ మోడల్ మళ్ళీ దాన్ని నడిపించే ప్రయత్నం అనేది చైనా చేస్తుంది. చైనా ఆబ్వియస్లీ వాళ్ళని కొనుక్కొని వాళ్ళకి ఆ BNP బంగ్లా నేషనలిస్ట్ పార్టీ ఏదైతే ఉందో, మన ఖలీదా జియా పార్టీ ఏదైతే ఉందో, వాళ్ళకు పైసలు ఇవ్వడం అనేది జరుగుతుంది. చైనా వాళ్ళ ఇంట్రెస్ట్ కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మాల్డీవ్స్ సక్సెస్ఫుల్ అయింది కాబట్టి భారత వ్యతిరేకత అనేది అక్కడ తీసుకొస్తారు. అంతేకాదు హిందూ వ్యతిరేకత తీసుకొస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో పెద్ద ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే హిందూ వ్యతిరేకత పెరిగింది. అక్కడ హిందువుల వ్యతిరేకంగా వాళ్ళు చాలా చర్యలు చేస్తున్నారు. నేను సాయి ఇద్దరు కలిసి అక్కడ బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు కొన్ని క్షేత్రాలు తిరిగాము. ఆ క్షేత్రాలకు వెళ్తున్నటువంటి హిందువుల మీద అక్కడ చాలా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ ముస్లిమ్స్ అక్కడ దాడులు చేస్తున్నారు. సో హిందువులు వెళ్తున్నట్టు ట్రైన్ మీద మంట పెట్టడం, వాళ్ళ ఇళ్లను తగలబెట్టడం, ఇటువంటి చాలా చేస్తున్నారు. కాబట్టి దీనికి ఫండింగ్ అక్కడ అంటే ఎవరో శత్రువుని చూపించాలి. శత్రువు ఎవరు? భారతదేశము, హిందువులు. ఈ రెండు శత్రువులుగా చూపించేటువంటి ప్రయత్నం. అందుకనే ఇండియా అవుట్ అన్న నినాదం మాల్డీవ్స్ లో సక్సెస్ అయ్యి మాల్డీవ్స్ లో ఇస్లామిక్ కట్టర్ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులను తయారు చేయగలిగింది కాబట్టి చైనా అదే మోడల్ బంగ్లాదేశ్ లో కూడా రెప్లికేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎటువంటి మలుపు తీసుకుంటుందో మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనం చూద్దాం. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ లో అయితే మనతో పాటు మైత్రి ఉన్నటువంటి, మిత్రత్వం ఉన్నటువంటి బేగం మనకు షేక్ హసీనా ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి అయితే మనకు పర్వాలేదు. కానీ ఆవిడకి ఏమైనా ఆవిడ చనిపోవడమో లేదా ఆవిడ పదవి నుంచి వెళ్ళిపోవడం జరిగితే చూద్దాం. అప్పుడు మనం ఏం చేయాలో అప్పుడు తప్పకుండా మనకు అక్కడ కూడా ఇబ్బందులు అన్నవి ఉన్నాయి. రైట్ గిరిధర్ గారు, ఇన్ డెప్త్ అనాలిసిస్ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మాల్దీవ్స్ తప్పుల మీద తప్పులు చేస్తోంది. ఇండియా అవుట్ అనే నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా మొదటి తప్పు జరిగింది. ఆ తర్వాత కూడా ఇప్పుడు అదే తప్పులను పునరావృతం చేస్తూ పోతుంది. అయితే మాల్దీవ్స్ తెలుసుకోవాల్సినటువంటి విషయం,
ఆ దేశానికి ఏదైనా మంచి చేయగలిగే పరిస్థితి ఉందంటే అది భారత్ మాత్రమే చేయగలదు. చైనా కేవలం తన అవసరాల కోసం మాల్దీవ్స్ని ఉపయోగించుకుంటోంది. మరి ఈ విషయం మాల్దీవ్స్కి ఎప్పటికి అర్థమవుతుందో, అసలు సమీప భవిష్యత్తులో తెలుసుకుంటుందా, మరి మార్చి 15 లోపు అక్కడ ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది మనం వేచి చూడాల్సిందే. ఆ ఇచ్చినటువంటి అల్టిమేటంకి భారత్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది, నిజంగానే అక్కడ ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్ని వెనక్కి తీసుకుంటుందా, లేకపోతే ఇంకేమైనా మధ్య మార్గం ఏమైనా అవలంబిస్తుందా అనేది మనం వేచి చూడాలి. ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.